స్వాతంత్ర్య దినోత్సవం అనగానే అత్యధిక మందికి ముందుగా గుర్తొచ్చే పేరు మహాత్మా గాంధీ. స్వాతంత్ర్యం అంటే గాంధీజీ, గాంధీజీ అంటే స్వాతంత్ర్యం అన్నట్టుగా చాలా మంది స్మరించుకుంటారు. అలాంటి గాంధీజీ అసలు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకల్లోనే పాల్గొనలేదని మీకు తెలుసా? 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్ర్య సంబురాల్లో మునిగి తేలుతుంటే గాంధీజీ ఎక్కడా వేడుకల్లో పాల్గొనలేదు. స్వాతంత్ర్య సమర యోధులు ప్రముఖులంతా నాడు ఢిల్లీకి చేరుకొని ఉత్సవాల్లో పాల్గొంటే గాంధీజీ మాత్రం కలకత్తాలో రోజంతా ఉపవాసం చేస్తూ మౌన దీక్షలో గడిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే సంతోషం కంటే కూడా దేశం మత ప్రాతిపదికన రెండుగా చీలిపోయిందనే బాధే గాంధీజీలో ఎక్కువగా ఉండిపోయిందట. అదే సమయంలో బెంగాల్లో మత ఘర్షణలను చూసి తీవ్రంగా కలత చెందారట. వాటిని నిలువరించే ప్రయత్నంలో గాంధీ స్వాతంత్ర్య ఉత్సవాల్లో పాల్గొనలేకపోయారు. స్వాతంత్ర్య ఉత్సవాలకు ముందే అంటే 1947 ఆగస్టు 9న గాంధీజీ కలకత్తాకు వెళ్లారు. అక్కడి నుంచి మత అల్లర్లు అధికంగా జరుగుతున్న బంగ్లాదేశ్లోని నౌకలీ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అక్కడి వారు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో మియాబాగన్ సమీపంలోని హైదరీ మంజిల్లో బస చేసిన గాంధీజీ మత ఘర్షణలను నిలువరించేందుకు అక్కడి హిందూ ముస్లిం వర్గాలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఆగస్టు 15న గాంధీజీ 24 గంటల పాటు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు. మౌనంగా ఉంటూ చెరకా తిప్పుతూ గడిపేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడే ఇలాంటి జీకే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మా డైలీ బ్యాట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.